అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఈ తీర్పుని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. ఈ తీర్పు అనేది సమన్యాయము, సమధర్మము, ఉద్యోగ విద్యారంగాలలో ఒక న్యాయబద్ధంగా ముందుకు పోవాలి, అణగారిన వర్గాలకు న్యాయం చేయాలనే సదుద్దేశంతో పోరాటం జరిగింది. తీర్పు ఒక వర్గానికి వ్యతిరేకంగా ఇదందరికీ సంబంధించింది. ఏ కులాలైతే అణగారిన కులాలు ఉన్నాయో, వర్గాలు ఉన్నాయో, ఆ వర్గాలను గుర్తించి వారికి విద్యారంగమే కానీ, ఉద్యోగ రంగమే కానీ, ప్రభుత్వ ఉద్యోగ రంగమే కానీ వారికి సముచిత స్థానాన్ని కల్పించాలి, వారికి ఒక గుర్తింపునివ్వాలని చెప్పి ఈ పోరాట ఫలితమే న్యాయపరంగా ఈరోజు సుప్రీంకోర్టు ఈ తీర్పునివ్వడము మేము స్వాగతిస్తున్నాము. మరొకసారి రేవంత్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. అనుకూలంగా జడ్జిమెంట్ దాన్ని స్వాగతిస్తున్నాము. ఆ ప్రభుత్వం గెలిచిన తర్వాత తక్షణమే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 6 మంది శాసనసభ్యులను ఢిల్లీకి పంపించి అక్కడ అడ్వకేట్ నియమించడము, ప్రభుత్వం కమిట్మెంట్ తోటి, వర్గీకరణ కమిట్మెంట్ తోటి న్యాయస్థానం కూడా రాష్ట్ర ప్రభుత్వం తన వాదన వినిపించడం, సుప్రీంకోర్టు న్యాయస్థానం 7 మంది సుప్రీంకోర్టు జడ్జితో కూడిన న్యాయస్థానం 6:1గా వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడము, గత 30 సంవత్సరాల వర్గీకరణ పోరాటానికి న్యాయస్థానం గుర్తించడము, మామూలు పోరాటం కాదు, ఇది అమరులయ్యారు, వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి రాబోయే తరాలు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని చెప్పి ఆశిస్తున్నారు. ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.